అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, నా ప్రియతమ గురువైన ప్రవీణ మేడం గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. అలాగే అంతర్గత బుక్కు వికాసం రచయిత అయిన టార్కం గారికి హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం అంతర్గత వికాసం బుక్లో 15th చాప్టర్లో చదువుకోబోతున్నాము. గొప్ప సరస్సుల గురించి 150 సంవత్సరాల క్రితం వ్రాసిన ఒక పుస్తకాన్ని నేను చదువుతున్నాను. ఆ గొప్ప సరస్సులు ఎంత అందంగా ఉండి చేపలు ఇంకా రకరకాల వాటితో సమృద్ధిగా నిండి ఉండేవో భారతీయులు వివరిస్తున్నారు. ఇప్పుడు అది 85% కలుషితం అయిపోయింది. మన వైజ్ఞానిక శాస్త్రం ఏమైపోయింది? మన జ్ఞానం ఏమైపోయింది? మీ స్వంత గొంతును మీరే కోసేసుకుంటూ ఉంటే కనుక నేను మిమ్మల్ని జ్ఞానం ఉన్న వ్యక్తి అని అనలేను. నేను మిమ్మల్ని మూర్ఖుడు, అజ్ఞాని అని పిలవచ్చు. ఎందుకంటే మీ గొంతును మీరే కోసుకుంటున్నారు. ప్రజలు ఈ భూగ్రహానికి తాము చేసిన హానిని కప్పిపుచ్చుకోవడానికి ఎంతో ఆకర్షణీయమైన భాషను ఉపయోగించవచ్చు. కానీ అనాహత చక్రం నిస్తేజంగా ఉన్నప్పుడు కలిగే ఫలితం ఏంటో మనం చూడవచ్చు. ఓకే, చదువులే. మీ సూక్ష్మ శరీరపు సహస్రార చక్రం వికసించేలా చేసుకోవడం మొదలు పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా మీ లోపల అసలైన విచక్షణ పొందడం మీరు గమనిస్తారు. ఇక్కడ విచక్షణ అంటే మన వార్తాపత్రికలు ఆ పదాన్ని ఉపయోగించే విధంగా తీసుకోకూడదు. విచక్షణ అంటే ఇతను నల్లవాడు, ఇతను అర్మేనియా దేశస్థుడు, ఇతను గ్రీకు దేశస్థుడు, యూదు మతం వాడు అని కాదు. మనం మాట్లాడాలనుకుంటున్నది దాని గురించి కాదు. విచక్షణ అంటే ఏ విషయాలు మీ కాంతిని పెంపొందించడానికి సహాయపడతాయి, ఏ విషయాలు మీ కాంతిని తగ్గించి మిమ్మల్ని ఇంకా దుఃఖంగా ఉండేలా చేస్తాయి అనేది పరిశీలించాలి. విచక్షణ అత్యుత్తమమైన క్రమశిక్షణ. విచక్షణ లేకపోతే మళ్ళీ ఒక్కసారి చదువురా విచక్షణ గురించి. ఓకే అక్క. మీ సూక్ష్మ శరీరపు సహస్రార చక్రం వికసించేలా చేసుకోవడం మొదలు పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా మీ లోపల అసలైన విచక్షణ పెంపొందడం మీరు గమనిస్తారు. ఇక్కడ విచక్షణ అంటే మన వార్తాపత్రికలు ఆ పదాన్ని ఉపయోగించే విధంగా తీసుకోకూడదు. విచక్షణ అంటే ఇతను నల్లవాడు, ఇతను అర్మేనియా దేశస్థుడు, ఇతను గ్రీకు దేశస్థుడు, యూదు వంశం వాడు అని కాదు. మనం మాట్లాడుకుంటున్నది దాని గురించి కాదు. విచక్షణ అంటే ఏ విషయాలు మీ కాంతిని పెంపొందించుకోవడానికి సహాయపడతాయి, ఏ విషయాలు మీ కాంతిని తగ్గించి మిమ్మల్ని ఇంకా దుఃఖంగా ఉండేలా చేస్తాయి అనేదే పరిశీలించాలి. అంటే విచక్షణ అంటే ఏంటి అనే క్లారిటీ ఇచ్చారనమాట. అయితే అంటే ఏ విషయాలు మాట్లాడితే ఏ విషయాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో, అంటే విచక్షణతో ఆలోచించినప్పుడు అసలు పాయింట్ అర్థమవుతుంది. అలాగా ఆ విచక్షణతో మీరు ఆలోచించినప్పుడు మీ కాంతి పెరుగుతుంది అని చెప్తున్నారు. దానికి మాత్రమే ఆ విచక్షణను ఉపయోగించాలి. ఇప్పుడు మనము ఒకటి తెలుసుకున్నాం. ఒక మాస్టరో లేకపోతే ఎవరో ఏదో ఒకటి చెప్తారు. చెప్పగానే నమ్మేయకుండా మన విచక్షణతోటి ఆలోచించండి అని చెప్తారు సార్, వంశీ సార్. ఇప్పుడు మీ విచక్షణ ఖడ్గానికి పదును పెట్టండి అంటారు. అంటే ఆ విచక్షణతోటే మనం ఎలా ఉన్నామనేది మనకు క్లారిటీ వస్తుంది. విచక్షణతోటి మనం ఆలోచించేటప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంది, మనం ఎంత ఎన్లైట్ అయి ఉన్నాము అనేది మనకి అర్థమవుతుంది. అది విచక్షణ అత్యుత్తమమైన క్రమశిక్షణ. విచక్షణ లేకపోతే కనుక ప్రజలకు మార్గదర్శకత్వం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే విచక్షణ మార్గాన్ని చూపుతుంది. నాకు ఇది అది వద్దు, నాకు ఇది అది కావాలి. ఇప్పుడు మీకు మార్గదర్శకత్వం ఉంది, కానీ మీరు అయోమయంలో ఉండి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది వద్దు, అది వద్దు అంటే కనుక ఇప్పటికే మీరు పిచ్చి వాళ్ళలా ఉన్నారు. మన పిల్లలు
అన్ని వింటాము. ఏదో ఒక్క దాంట్లోనే ఉండండి అంటాం. ఇది కావాలి, అది వద్దు, ఇది చేస్తే బావుంటది, అది చేస్తే బావుంటదని అన్నింట్లో పరిగెట్టకుండా మన జీవితానికి ఏదైతే సరిపడిది సరిపడేది ఉంటుందో, మన ఎన్‌లైట్‌మెంట్‌ని ఏదైతే పెంచుతుందో, దాన్ని పట్టుకొని ఆచరించటమే విచక్షణ. అలాగా మన విచక్షణని మనం ఎప్పుడూ పదును పెట్టుకుంటూ ఉండాల. ఓకే. హ్మ్. మన పిల్లల్లో చాలా మందికి విచక్షణ లేదు. ఎందుకంటే టెలివిజన్ ద్వారా పగలు, రాత్రి వాళ్ళ బుర్రల్లో నరాల విశ్వాసాలు ఒక క్రమ పద్ధతిలో ఎక్కించబడుతున్నాయి. హ్మ్. ఇప్పుడు మనం మానసిక తలంలో మనకు ఉండే కొన్ని అంతర్గత సంభావ్యతల దగ్గర వద్దాం. మానసిక తలంలో మనకు 7 ఇంద్రియాలు, అనేక చక్రాలు ఉంటాయి. ఆ 7 ఇంద్రియాలు ఏమిటంటే 1 ఉన్నత స్థాయి దివ్య శ్రవణం. 2 వస్తువులను ముట్టుకోవడం ద్వారా ఒక గ్రహం నుంచి చెప్పగల సామర్థ్యం అంటే స్పర్శావేద్యం. 3 ఉన్నత స్థాయి దివ్య దృష్టి. 4 విచక్షణ. 5 ఆధ్యాత్మిక వివేకం. 6 సామూహిక ప్రకంపనను ప్రతిస్పందన. 7 ఆధ్యాత్మిక టెలిపతి. ఇవి 7. అవి మాన ఒక్కొక్కటి చదువు. హ్మ్. మొదటిది ఉన్నత స్థాయి దివ్య శ్రవణం. అంటే మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఉన్నత స్థాయి దివ్య శ్రవణం అంటే, పై తలాలలో ఉన్న మాస్టర్స్ ఏం చెప్తున్నారో కూడా మనం ఇక్కడుండి గ్రహించగలగటం. ఆ ఉన్నత తలాల్లో ఉన్న మాస్టర్స్. అది స్థాయి దివ్య శ్రవణం. అంటే అక్కడ ఉన్నదాన్ని ఇక్కడ వినగలుగుతున్నామంటే ఇంక అర్థం చేసుకోండి. మనలో ఎటువంటి ఎన్‌లైట్‌మెంట్ ఉండాలో, మనం ఎంత దివ్యత్వంలో ఉండాలో. అలాగా ఉన్నత స్థాయిలో ఉన్న అక్కడ ఉన్న పరమగురు మండలిలో మాట్లాడుకునే మాటలు, పరమగురు మండలిలో మాస్టర్స్ ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం. శంబాలాలో ఉన్న వాటిని కూడా తెలుసుకోగలుగుతాము అని. శంబాలాలో ఉన్న మాస్టర్స్ ఏం చెప్తున్నారో కూడా తెలుసుకోగలుగుతున్నామంటే, మనకి ఉన్నత స్థాయి దివ్య దృష్టి అనేది ఉంది అని అర్థం. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. హ్మ్. 2 వస్తువులను ముట్టుకోవడం ద్వారా ఒక గ్రహం గురించి చెప్పగల సామర్థ్యం. స్పర్శావేద్యం. హ్మ్. అంటే స్పర్శతోటి కూడా తెలియజేస్తా. అంటే స్పర్శ అనేది ఇక్కడ కాదు. అక్కడ స్పర్శ అనేది కూడా ఉంటది. ఉన్నత తలాల్లో ఉన్న ఆ స్పర్శ ద్వారా కూడా మనం ఎక్కడికి వెళ్ళామో చెప్పగలిగే శక్తి మనకుంటదనమాట. హ్మ్. కానీ అన్నీ మనం ఇంకా అంత చేరుకుంటే వాటిని ఉపయోగించడం అనేది జరుగుతది. హ్మ్. 3 ఉన్నత స్థాయి దివ్య దృష్టి. 4వది విచక్షణ. హ్మ్. అక్క? ఇప్పుడు హ్మ్. చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్నాం గదా! విచక్షణ. ఆ! అంటే మన విచక్షణ ఎలా ఉండాలి? కాంతివంతంగా ఉండే విధంగా అలాగ ఉపయోగించగలగాలి. మన కాంతి తగ్గిపోయే విధంగా ఉండకూడదు మన విచక్షణ. అంటే ఆ విచక్షణలో సత్యాన్ని, మరి దివ్యత్వాన్ని మనకి ఎంతగా అర్థం చేసుకోగలుగుతున్నాము అనేది తెలియజేస్తది మన విచక్షణ. మన విచక్షణ సరిగా ఉంది అనుకో, మనం కాంతివంతంగా ఉంటాం. మన విచక్షణ సరిగా లేదు అనుకోండి, ఆ కాంతివంతాన్ని కోల్పోతూ ఉంటాం. అంటే దేన్ని బట్టి ఉందో చూడండి. మరి ఎవరికి వాళ్ళు క్లారిటీ తెచ్చుకోవాల. ఇది పక్కనోడు గూడా చెప్పలేడు. కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ అవగాహనతోటి తెచ్చుకోవాల. అది. హ్మ్. 5వది ఆధ్యాత్మిక వివేకం. ఆధ్యాత్మిక వివేకం. వివేకం. హ్మ్. ఆధ్యాత్మికతలో కూడా ఏ దేన్నైనా సరే ఏ విధంగా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? ఆహ్, మాట ఎలా ఉండాలి? మనం చేసే కర్మ ఎలా ఉండాలి? వీటన్నిటి పట్ల గూడా వివేకం ఉండాలి. వచ్చాము ఏది పడితే అది మాట్లాడతాము అంటే కుదరదు. ఆ వాక్కు మీద కూడా మనకి ఎరుకుండాలి, జాగ్రత్తుండాలి. మరి కర్మ ఎలాంటి పనులైనా జేసేస్తాం. అంటే వాడిని తిట్టేస్తాం అవసరమైతే, ఏవైనా చేసేస్తాం అనడానికి కూడా లేదు. అంటే అంత వివేకంతో ఉండాలి. ఆధ్యాత్మికంలో వచ్చాక మన ప్రవర్తన ఆ వివేకంతోటి సరిగా ఉండాలి. అది. 6వది సామూహిక ప్రకంపనకు
ప్రతిస్పందన. హ్మ్. అంటే మొత్తానికి ఈ సామూహికంగా అంటే ఈ ఉన్న వీళ్ళందరూ చేసే దాన్ని బట్టి వాటి యొక్క స్పందన అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక్కరమే కాదు. మన చుట్టూతూ అందరూ ఉన్నారు. మనమందరము ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం. ఈ ఫ్యామిలీ మెంబర్సు అందరము కలిసే ఉంటున్నాం. సామూహికంగా ఉంటున్నాం కదా! ఈ సామూహికంగా ఉంటూ మన యొక్క స్పందన ఎలా ఉంది అనేది గమనించుకోవాలి. నీ చుట్టూ వాళ్ళు నిన్ను హైకి పెంచేవాళ్ళుంటాడు, లోకి పెట్టేవాడు ఉంటాడు. ఎవడైనా ఉంటాడు. కానీ నీ ప్రతిస్పందన, నీ యొక్క స్పందన, నీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది గమనించుకుంటూ ఉండాలి. సామూహికంగా అంటే కుటుంబం అనే కాదు. ఒక్కొక్క చోట కొంతమంది కలిసుంటాం. అక్కడ కూడా మన యొక్క స్పందన ఎలా ఉంది అనేది మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. మరి ఇందాక చెప్పారు చూడండి. ఆధ్యాత్మికంగా ఉంటూ మనం వివేకంతో ఉండాలి. ఆ హ్మ్. వివేకం లేదనుకోండి ఆధ్యాత్మికత అంతా మారిపోతుంది. అసలు ఆధ్యాత్మికంలో ఉన్నట్టు కాదది. మాట, చే చూస మన దృష్టి వేటిని మన దృష్టి వేటిని గ్రహిస్తుంది? మన చెవులు వేటిని వింటున్నాయి? మన మన నోరు వేటిని మాట్లాడుతుంది? మనం చేసే కర్మ ఎలా ఉంటుంది? హింసాత్మకంగా కూడిన కర్మ చేస్తున్నామా? హింస లేని కర్మ చేస్తున్నామా? ఇవన్నీ ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి మనం. అందుకని ఆ వివేకం లేదనుకోండి ఏమవుతది? ఏది పడితే అది మాట్లాడతాం. వేటిని పడితే వాటి చూడగానే మనం అబ్జర్వ్ చేసేస్తాం. వేటిని పడితే వాటిని వింటూ ఉంటాం. అంటే మన ఇంద్రియాలు ఆన్, ఆఫ్ అని ఎందుకనుకున్నాం అందుకే. ఆ వివేకం ఉన్నప్పుడు ఏది తీసుకోవాలో అదే తీసుకుంటది. దృష్టిలో ఏది పడాలో అయ్యే పడతాయి. అలాగా. ఇక్కడ సామూహికంగా ఉన్నప్పుడు మన యొక్క స్పందన ఎలా ఉంటుంది? మన రియాక్షన్. మనము ముందు లెసన్‌లో నిస్వార్థమైన వ్యక్తిలో చెప్పుకునేటప్పుడు ప్రాపంచిక మూర్తిమత్వం మీద జనాలందరూ అటాక్ చేస్తూ ఉంటారు. అంటే మనలో నేను, నాది అనేది ఉన్నప్పుడు దాని మీద అటాక్ జరుగుతూ ఉంటుంది. అటాక్ జరుగుతూ ఉన్న నిస్వార్థమైన వ్యక్తి ఎలా ఉంటాడు? స్థిరంగా ఉంటాడు. బ్యాలెన్స్‌డ్‌గుంటాడు. అలాగా ఆ బ్యాలెన్స్‌గా ఉన్నామా లేదా? మన స్పందన ఎలా ఉంటుంది అనేది మనమే గ్రహించాలి. అది. 7 ఆధ్యాత్మిక టెలిపతి. ఆధ్యాత్మిక టెలిపతి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం గదా! ఉన్నత తలాల్లో ఉన్నాం. మాస్టర్స్ ఇచ్చేవి, పరమ గురువులిచ్చేవి, శంబాల నుంచి వచ్చేవి ఇవన్నీ గ్రహించగలగాలి. మానసిక తలంలోని ఈ వర్గపు అంతర్గత సామర్థ్యాలను కనుగొని మానవాళి సేవ కోసం ఉపయోగించాలి. ఇవన్నీ మానవాళి సేవ కోసం ఉపయోగించాలి. అంటే మనం చేస్తున్న కర్మ ఎదుట వాడికి సహాయం చేసే విధంగా, హెల్ప్ చేసే విధంగా ఉండాలి. మనం మాట్లాడే మాట ఎదుట వాడికి హ్యాపీనెస్ ఇచ్చే విధంగా, వాడిలో ఇంకా ఉన్నతంగా ముందుకు తీసుకువెళ్ళే విధంగా అలా మాట్లాడగలగాలి. అలాగా మన మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అని చెప్తున్నారు. ఉన్నత స్థాయి దివ్య శ్రవణంలోని మీరు వేరే వాళ్ళ ఆలోచనలు వినగలుగుతారు. హ్మ్. ఆ ఆలోచనలు తర్ కూడా వినగలుగుతారంట చూడండి. చాలా బావుందక్క. వేరే వాళ్ళ ఆలోచనలు హ్మ్. వినగలుగుతారు. హ్మ్. ఆ తర్వాత మీరు వస్తువులను ముట్టుకోకుండానే వాటికి సంబంధించిన వ్యక్తి లేదా ఘటనల గురించి చెప్పగల సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. అంటే ఇవన్నీ వస్తూ ఉంటాయి అని జెప్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ కొన్ని ఇవ్వబడుతూ ఉంటాయి. మానసిక పరమైన ఇంద్రియాలకు సంబంధించినంత వరకు ఆ సామర్థ్యం ఒక గ్రహం గురించి చెప్పగల స్థాయిలో ఉంటుంది. హ్మ్. మామూలుగా ఏదో మూవీలో గూడా చూసినట్టున్నాను. నాకు గుర్తు రావట్లేదు. ఆ వస్తువుని స్పర్శిస్తూ ఆ వస్తువు గల వాళ్ళెవరో అయి గూడా చెప్పగలిగేది ఉంటది. అసలు ఈ సామర్థ్యం ఏమిటి? మనోశక్తి ద్వారా మీరు విషయాలను అనుభూతి చెందుతారు. ఒక్క హ్మ్. మీ మీరు వస్తువులను ముట్టుకున్నప్పుడు, మీరు ఆ గ్రహానికి సంబంధించిన విషయాలు, ఆ గ్రహానికి ఏం జరుగుతోంది అనేది తెలుసుకోగలుగుతారు. ఇందాకదే గదా అంటున్నాను. వస్తువుని పట్టుకోగానే వాళ్ళకన్నీ అర్థమైపోతాయి. ఒక చాలా గొప్ప మూవీస్‌లో చాలా మూవీస్‌లో కూడా చూసుంటాంరా మనం.
అవునక్క. నాకేది గుర్తు రావట్లేదు గానీ కరెక్ట్‌గా చెప్పడానికి. కొన్ని మూవీస్‌లో చూసుంటాం. హ్మ్. ఆ గ్రహానికి ఏం జరుగుతోందో అనేది తెలుసుకోగలుగుతారు. ఒక గొప్ప మహాత్ముడు చెప్పేదేమిటంటే, ఆయన శరీరంలో నిర్దిష్టమైన ఒక భాగం నొప్పిగా ఉంటే గనుక, పెరూలో కొన్ని పర్వతాల్లో ఏదో విపత్తు సంభవిస్తోంది అని ఆయనకు తెలుస్తోంది. హ్మ్. అదేంటది? మళ్ళీ చదువది? ఆ! ఆ ఆ గ్రహానికి ఏం జరుగుతోందో అనేది తెలుసుకోగలుగుతారు. ఒక గొప్ప మహాత్ముడు చెప్పేదేమిటంటే, ఆయన శరీరంలో నిర్దిష్టమైన ఒక భాగం నొప్పిగా ఉంటే కనుక, పెరూలో కొన్ని పర్వతాలు ఏదో విపత్తు సంభవిస్తోందని ఆయన తెలుస్తోంది ఆయనకు. ఓకే. అంటే ఆయన అంత హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు కాబట్టి, ఆయన శరీరంలోని భాగాలు బాగాలేకపోతే, అక్కడ ఏం జరగబోతుందో కూడా తెలుసుకునే శక్తి ఆయనకుంది. హ్మ్. అంటే ఆయన చెప్పగానే చెప్తున్నాడు గదక్క! ఈ శరీరం, హ్మ్. విశ్వం హ్మ్. అంతా ఒకటే అన్నట్టు గదక్క! హ్మ్. హ్మ్. ఇలా ఎందుకు జరుగుతుందంటే, మనిషి ఈ గ్రహానికి అచ్చమైన నకలులాగా ఉంటాడట. హ్మ్. ఇలా ఎందుకు జరుగుతుందంటే, మనిషి ఈ గ్రహానికి అచ్చమైన నకలులాగా ఉంటాడు. మిమ్మల్ని మీరు నియంత్రణలో ఉంచుకొని, ఈ గ్రహంతో మిమ్మల్ని మీరు మమేకం చేసుకున్నప్పుడు, ఒక వస్తువును ముట్టుకోగానే ఆ గ్రహానికి హుహు. సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోగల ఉన్నత స్థాయి సామర్థ్యం మీలో మొదలవుతుంది. ఆ ఎంత పాయింట్ మళ్ళీ చదువు. బావుందక్క! జస్ట్ వినండి. ఆ! ఈ గ్రహానికి అచ్చమైన నకలుగా ఉంటాడు. మిమ్మల్ని మీరు నియంత్రణలో ఉంచుకొని, అంటే ఆ గ్రహ నియంత్రణలో అంటే ఏంటి? నేను, నాది ఇవన్నీ ఏమి లేకుండా నియంత్రించుకోవటం. హ్మ్. నేను, నాది ఉంటే మళ్ళీ ఆ నియంత్రణ అవ్వదు. ఆ నేను, నాదిని దాటటం. హ్మ్. ఈ గ్రహంతో మిమ్మల్ని మీరు మమేకం చేసుకున్నప్పుడు, ఒక హ్మ్. వస్తువును ముట్టుకోగానే, ఈ గ్రహానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోగల ఉన్నత స్థాయి సామర్థ్యం మీలో మొదలవుతుంది. హ్మ్. ఓకే. అందుకే కొంతమంది గొప్ప తత్వవేత్తలు, కవులు చెప్పేదేమిటంటే, నాకు పురిటి నొప్పులు వస్తున్నాయి. ఎందుకంటే, భూమి ఎంతో నొప్పిని, బాధను అనుభవిస్తుంది అంటారు. అంటే వాళ్ళకర్థమైపోతుంటదిరా. ఎంత భూమి అద్భుతం మీద అసలు. ఎంత ప్రా ప్రా అంటే భారం ఉంటుంది, ఎలా జరుగుతుంది, ఏంటి అనేది వాళ్ళకి అర్థమైపోతూ ఉంటది. అంటే భూమి మీద జరిగే ఈ విపత్తులు ఇవన్నీ చూసి వాళ్ళకు పెయిన్ కాదు. ఒస్తుంటుందన్నమాట. కాదు. అహా! వాళ్ళకి పెయిన్ తోటి ఇది జరగబోతుందని జెప్తున్నారు. నువ్వు అక్కడ జరిగాక వీళ్ళకి పెయినొస్తుందని చెప్తున్నావు. అది కాదు. హ్మ్. వీళ్ళ పెయిన్ తోటే అక్కడ ఇది జరుగుతుంది అని జెప్తున్నారు. అంటే వాళ్ళకి ముందే సంకేతం తెలుస్తుందంటారు. ఆ! ఏదో వాళ్ళకి అంటే విపత్తు వాళ్ళ పెయిన్ తోటి అది అర్థమైపోతది. వాళ్ళకు ఆ! పెయినొచ్చిందంటే అక్కడ ఏదో ప్రాబ్లమ్ రాబోతుంది అనే రాబోతుంది. క్లారిటీ వాళ్ళకుంది. చాలా బాగుంది. వికసించడం మొదలయ్యే మూడవ సామర్థ్యం ఉన్నత స్థాయి దివ్య దృష్టి. ఉన్నత హ్మ్. స్థాయి దివ్య దృష్టి అంటే ఏమిటి? మన హ్మ్. సాధారణ దివ్య మన సాధారణ దృష్టి సామర్థ్యానికి అతీతమైన ప్రకంపనల ద్వారా ఏర్పడిన రూపాలను మీరు చూడగలుగుతారు. హ్మ్. అంటే వీటికి ఆ తలాల్లో మళ్ళీ అది చదువు ఒకసారి. సాధారణ దృష్టి సామర్థ్యానికి అతీతమైన ప్రకంపనల ద్వారా ఏర్పడిన రూపాలను మీరు చూడగలుగుతారు. అతీతమైన ప్రకంపనల ప్రకంపనలకు ద్వారా ఆ! ద్వారా ఏర్పడిన రూపాలు. రూపాలను ఆ! చూడగలుగుతారు. అంటే ఇక్కడ రూపాలు కాదవి. వీటికి అతీతంగా ఉంటారు వాళ్ళు. అంటే హ్మ్. ఈ కళ్ళకి కనిపించరోళ్ళు. ఈ మూడో నేత్రంతోనే కనిపిస్తుంటారు. అతీతంగా అని. హ్మ్. ప్రతి ఇప్పుడు గొప్ప అహా! కాదు. మొన్న ఒక ఆవిడ ఏలియన్స్ వచ్చారు మేడం నాకు కలలో అంది. అంటే వాళ్ళు మనకు అతీతంగానే ఉన్నారు కదా! అవును. వాళ్ళంటే ఇంకా హయ్యర్ డైమెన్షన్స్ వోళ్ళు. వాళ్ళు ఇంకా ఉన్నతంగా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఈ కంటికి కనిపించరు కదరా! అవునక్క. ఆ! అది. దివ్య దృష్టి అంటే తాడయ్య అని అనొచ్చు కదక్క. హ్మ్. హ్మ్. ప్రతి గొప్ప మతంలో, గొప్ప తత్వశాస్త్రంలో ఈ అంతర్గత సామర్థ్యాల గురించి భిన్నమైన విధానాలు ఎన్నో చెప్పారు. అంటే ప్రతి భిన్నమైన దాంట్లోనూ దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసున్నారు. హ్మ్. అలాగే ఒక వ్యక్తి లోపల మరో 8 శక్తులు కూడా ఉంటాయి. వాటి గురించి మీరు ప్రపంచవ్యాప్తంగా
మతాలకు, తత్వశాస్త్రానికి సంబంధించిన గ్రంథాల్లో చూడవచ్చు. అవి ఓకే. ఎంత అందమైనవంటే, నేను వాటిని పరిశోధించి, మరోసారి వాటి గురించి మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను అంటున్నారు. అంటే ఇంకా నేను వాటి మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేయలేదు. చేసి దాని గురించి తెలియచేస్తాను అని జెప్తున్నారాయన. హ్మ్. తెలియజేసే ఉంటారులే అప్పుడు. ఏదో బుక్కొస్తది మళ్ళీ నెక్స్ట్. హ్మ్. మొదటి సిద్ధిని అనిమ అంటారు. ఇది హ్మ్. సూక్ష్మ రూపం ధరించి శరీరాల్లోకి, జీవుల్లోకి ప్రవేశించగలిగే శక్తి. హ్మ్. సూక్ష్మంగా. హ్మ్. ఆంజనేయ స్వామి కావాలంటే సూక్ష్మంగా అయిపోతాడు. లేకపోతే పెద్దవాడయిపోతాడు. అలా ఆ సూక్ష్మ రూపాన్ని ధరించే కదా! లంగా అంటే సీతాదేవి దగ్గరికి అంటే పైన వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి అంటే ఆ సూక్ష్మ శరీరానితోటే ఏమైనా చెయ్యగలుగుతారు అని ఇక్కడ. హ్మ్. క్రీస్తు ఈ శక్తినే ప్రదర్శించాడు. ఉదాహరణకు, ఇంటి పైకప్పు, తలుపులు అన్నీ మూసి ఉన్నాయి. అకస్మాత్తుగా ఆయన దిగి వస్తాడు. అనిమ అంటే హుహుహు. మీకు గోడల్లో నుంచి ప్రవేశించగలిగే శక్తి వస్తుంది. హుహు. అది. అంటే ఇప్పుడు సోల్స్ గోడల్లో నుంచి మనకెందుకు ఎన్ని సినిమాల్లో చూస్తాం గదా! హ్మ్. మనిషిలో నుంచి ఎళ్ళిపోతుంటారు. అలా అణిమ. దాన్ని అనిమ ఆ సి అంటారు. అణిమ. ఆ సిద్ధుంది. హ్మ్. అది ఎంత అందమైన కాదు. ఎందుకని? ఎన్ అది సూక్ష్మ శరీరం కాబట్టి. అవును. ఆ సూక్ష్మ శరీరం కాబట్టి, ఆ సూక్ష్మ శరీరం గోడలో నుంచి ఎళ్ళుద్ది. ఎక్కడి నుంచి మనిషి లోపల నుంచి కూడా వెళ్ళిపోతది. అయితే నాకొక డౌటక్క. బాడీ వదిలేసినప్పుడు ఆ సోలు ఎక్కడ పడితే అక్కడ పోతుంటది కదక్క! వీళ్ళంతా హ్మ్. బతికున్నప్పుడే వాళ్ళ సోల్ రిలీజ్ అయ్యి అలా చేస్తారనమాట. అంటే ఆ హ్మ్. శక్తి అంటే వాళ్ళకొచ్చినప్పుడు వాళ్ళ పరిగణలో ఉంటది ఆ జీవాత్మ. ఆ! అందుకే కదా! మన హ్మ్. జీవాత్మ కూడా మన పరిగణలో ఉండి మనం చెప్పింది వినగలిగేటట్టుగా హ్మ్. ఉంచుకోవాలి. హ్మ్. అలాగా వాళ్ళు వాళ్ళ జీవాత్మని ఆ సూక్ష్మ శరీరాన్ని ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోతదది. హ్మ్. వాళ్ళ అండర్‌లో ఉంటదది. అది ఎంత అందమైనదంటే కొంతమంది అలా చెయ్యగలిగారు. మనం కూడా అలా చెయ్యగలం. ఎందుకంటే ఆ శక్తి మనలోనూ ఉంది. హ్మ్. అంటే రెండవది హ్మ్. ప్రతిదీ మనలో కూడా ఉంది అని జెప్పి చెప్తున్నారు. హ్మ్. అది. హ్మ్. రెండవ సిద్ధిని మహిమ అంటారు. మహిమ హ్మ్. అంటే విస్తరణ. హ్మ్. సమస్తాన్ని మనలో ఇముడ్చుకోగలిగే శక్తి అని అంటున్నారు. మళ్ళీ ఏం చెప్పమ్మా? రెండవ సిద్ధిని మహిమ అంటారు. మహిమ హ్మ్. అంటే విస్తరణ. హ్మ్. సమస్తాన్ని మనలో ఇముడ్చుకోగలిగే శక్తి. హ్మ్. హ్మ్. తర్వాత మీ చదువు. మీరు మీ శరీర వ్యవస్థలో కేవలం మీ భార్యనే కాదు, మీ పిల్లలను, మీ పొరుగువారిని, మీ దేశాన్ని, అన్ని దేశాలను, అన్ని జంతువులను, వస్తువులను ఇముడ్చుకుంటారు. మీరు చేతనతో అన్నింటిలోకి విస్తరిస్తారు. అంటే ఇముడ్చుకుంటారు అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, వాళ్ళు నేను వేరు కాదు అన్న అవగాహనతో ఉన్నప్పుడు మొత్తం ఏకమైపోతది కదా! అందుకని ఒకటిగా అనిపిస్తారు. అంటే మనలో ఇముడ్చుకున్నట్లే అనిపిస్తది. మనలోనే ఉన్నారు అంటే ఇప్పుడు ధ్యానంలో సమాధిలోకెళ్తాం. సమాధిలోకెళ్ళగానే స సమస్త ప్రపంచం మనలోనే ఉంది అని అనిపిస్తది. అలాగా. ఓకే అక్క. విస్తరణ. మహిమ అంటే విస్తరణ. అక్క ఇంకోసారి చదువుతాను. హ్మ్. రెండవ సిద్ధి మహిమ అంటారు. మహిమ అంటే విస్తరణ. సమస్తాన్ని మనలో ఇముడ్చుకోగలిగే శక్తి. అంటే కరుణ మీరు పెరిగినప్పుడు సమస్తాన్ని మనలో ఇముడ్చుకోగలుగుతాం. అందుకని హ్మ్. మనము ఎక్కడో జరిగింది కూడా తెలుసుకోగలిగే శక్తి మనకొస్తది. అవును. అది. మీరు మీ శ మీరు మీ శరీర వ్యవస్థలో కేవలం మీ భార్యనే కాదు, అందరిని, పిల్లలని, పొరుగువారిని, దేశాన్ని, జంతువులను, అన్ని వస్తువులను కూడా ఇముడ్చుకోగలుగుతారు. మీ చేతనతో అన్నింటిలోకి విస్తరిస్తారు. ఓకేనాక్క? అక్క మ్యూట్ అయ్యారు. అన్నింటిలోకి విస్తరించబడతాం. అవును. ఇందు కలడు అందు లేడని సందేహము వలదు అంటాడు. అవును. అలాగా ఎక్కడ చూసినా మనమే. అంటే కృష్ణుడు ఒక మాట అంటాడు. మనం ఇక్కడున్నాము.
ఎక్కడో ఏదో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి గూడా మనమే కారణం అంటారు. అంటే ఏంటి? అక్కడుంది కూడా మనమే గదా! అలాగా అవును. ఆ ఏకత్వంలోకి, ఆ సమస్తంలోకి వెళ్ళినప్పుడు మనం విస్తృతమవుతూ ఉంటాం. ఇక్కడే కూర్చుంటాం. ఎక్కడో జరిగేది కూడా తెలిసిపోతుంటది. దేంట్లో మనకి ఫోన్‌లు, గీన్‌లు ఏముండవు. కానీ అది తెలిసిపోతుంటదక్కడ. అర్థమైందక్క. మహిమ. హ్మ్. ఆదాయపు పన్నులు వసూలు చేసే వ్యక్తి క్రీస్తు దగ్గరకు వచ్చి, "నువ్వు కట్టాల్సిన పన్ను కట్టలేదు" అన్నాడు. కానీ, "నేను ఇంకా ఏ వ్యాపారము చెయ్యలేదు కదా!" అని ఆయన హ్మ్. అన్నాడని నేను భావిస్తున్నాను. హ్మ్. కానీ, వాళ్ళు డబ్బు రాబట్టడానికి అనుకుంటున్నారు. ఆయన హ్మ్. అక్కడ నివసిస్తున్నాడు కాబట్టి ఆయన పన్ను చెల్లించాల్సిందే. హ్మ్. క్రీస్తు పీటర్‌ను పిలిచి, "ఇలా రా! ఆ నది దగ్గరకు వెళ్లి, అక్కడ ఒక చేప ఉంది. దాన్ని పట్టుకొని నా దగ్గరకు తీసుకురా" అని చెప్పాడు. ఆ చేప వచ్చాక క్రీస్తు దాని నోటిని తెరిచాడు. అక్కడ ఒక రత్నం ఉంది. క్రీస్తు ఆ రత్నాన్ని ఆదాయపు పన్ను వసూలు చేసేవాడికి ఇచ్చి, హ్మ్. "పీటర్, నేను కట్టాల్సిన పన్నుకు ఇది సరిపోతుందా?" అని అడిగాడు. ఆయన ఆ ఓకే. చేపతో ఎంత ఏకతతో ఉన్నాడంటే, ఆ చేప హ్మ్. నోట్లో ఏముందో కూడా ఆయన తెలుసుకున్నాడు. అంటే చూడండి. అంత విస్తృతమైపోయి ఏకత అదే ఏకత్వం. హ్మ్. ఎంత ఏకత్వంతో ఉంటామో అప్పుడు అంతా అర్థమైపోద్దిరా. అంత విస్తృతం అవుతూ ఉంటాం. చాలా బావుందక్క. ఆ పాయింట్ కొంత మళ్ళీ మేరకు చదువు. ఆ హ్మ్. పాయింట్ మళ్ళీ చదువురమ్మా. ఓకే అక్క. ఒక హ్మ్. ఆ చేప ఒక్క నిమిషం అక్క. దాన్ని పట్టుకొని యేసు అంటాడు, "అక్కడొక చాప ఉంది. దాన్ని పట్టుకొని తీసుకురా" అని అన్నాడు. ఆ చేప వచ్చాక క్రీస్తు దాని నోరుని తెరిచి, "అక్కడ ఒక రత్నం ఉంది." క్రీస్తు ఆ రత్నాన్ని ఆదాయపు పన్ను వసూలు చేసే వ్యక్తికి ఇచ్చి, "పీటర్, నేను కట్టాల్సిన పన్నులకు ఇది సరిపోతుందా?" అని అడిగాడు. ఆయన ఆ చేపతో ఎంత ఏకతతో ఉన్నాడంటే, ఆ చేప నోట్లో ఏముందో కూడా ఆయనకు తెలుసు. అద్భుతం గదా! హ్మ్. కొంత మేరకు మీరు కూడా ఇలాంటి శక్తులు ఉంటాయి మీకు కూడా. హ్మ్. ఉదాహరణకు, ఈ మధ్య ఒక మహిళ నాతో చెప్పినది ఏమిటంటే, "మా ఆయన కొత్తిమీర తీసుకొస్తే బావుంటుందని నేననుకున్నాను. నేను దాన్ని ఎంత బలంగా అనుకున్నానంటే, ఆయన కొత్తిమీర తీసుకొనే వచ్చాడు." ఆమె భర్త ఇంటికి వచ్చి చెప్పినదేమిటంటే, "ఈరోజు నీ కోసం కొత్తిమీర ఎందుకు తేవాలనిపిచ్చిందో నాకు తెలీదు కానీ, ఇదిగో కొత్తిమీర తెచ్చాను" అన్నాడు. ఆ హ్మ్. ఏకత, ఆ అవగాహన అందరినీ, అన్నింటిని ఇముడ్చుకునే గుణం ఉన్నతమైన, ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండి వృద్ధి చెంది విస్తరిస్తుంది. మనం ఇప్పటికి కూడా చాలా చిన్న చిన్న విషయాల గురించే మాట్లాడుకుంటున్నాము అంటున్నారు. ఇయన్నీ చాలా వరకు అందరికి ఎక్స్‌పీరియన్స్ ఉంటదిది. అవునక్క. సహజంగా. హ్మ్. ఆ తర్వాత శక్తిని లేదా సిద్ధిని లఘిమ అంటారు. తర్వాత మూడవది లఘిమ సిద్ధి అంటక్క. హ్మ్. లఘిమ అంటే శరీరాన్ని ఎంత తేలికగా చేసుకుంటారంటే, మీరు గాలిలో తేలగలుగుతారు లేదా నీటి మీద నడవగలుగుతారు. ఈ 3 చక్రాలు అంటే ప్రాణమయ, సూక్ష్మ, మానసిక చక్రాలు, అలాగే 3 ఉన్నత ఇంద్రియాలు ఒకదానితో మరొకటి సహకరించుకుంటూ ఉన్నప్పుడు, మీరు భూమండలపు కేంద్ర గురుత్వాకర్షణ శక్తికి లోను కాకుండా ఉండగలుగుతారు. హ్మ్. అంటే వాటితో కనెక్ట్ అయ్యున్నప్పుడు, అవిచ్చే సమాచారాన్ని చూడండి కొన్ని సార్లు మనము ఏందో, ఏందో ఈరోజు చాలా తేలిగ్గా ఉన్నాం అని అనుకుంటుంటాం. అంటే లోపల ఏ చెత్త లేదు. ఆ! హ్మ్. అనవసరపు ఆలోచనలు లేవు. హాయిగా ప్లెజెంట్‌గున్నాం. ప్రెజెంట్‌లో ఉన్నాం. ఉన్నదాన్ని సంతృప్తి పొందుతున్నాం. ఇంకా ఎలా ఉంటది? ఒక తేలిక భావం మన లోపలొస్తది గదా! మళ్ళీ ఆ పాయింట్ మళ్ళీ చదువు మాధవి. ఆ తర్వాత శక్తిని లఘిమ అంటారు. లఘిమ అంటే శరీరాన్ని ఎంత తేలికగా చేసుకుంటారంటే, మీరు గాలిలో తేలగలుగుతారు. లేదా నీటి మీద గూడా నడవగలుగుతారు. ఈ 3 హ్మ్. చక్రాలు అంటే ప్రాణమయ, సూక్ష్మ, మానసిక చక్రాలు. అలాగే 3 ఉన్నత ఇంద్రియాలు ఒకదానితో మరొకటి సహకరించుకుంటూ ఉన్నప్పుడు, మీరు భూమండలపు కేంద్ర గురుత్వాకర్షణ శక్తికి లోను కాకుండా ఉండగలుగుతారు. అంటే ఇక్కడ ఉన్న ఈ 3 చక్రాలు మనము ఒక మాట అంటుంటాము.
ప్రతి విషయాన్ని భౌతికంలో కాదు, అభౌతికంలో వెతకమని. ఎప్పుడైతే అక్కడ ఎతుకుతామో, మన ప్రశ్నకి సమాధానం వస్తది. మన ప్రశ్నకి సమాధానం వచ్చినప్పుడు ఏమవుతుంది? మనం తేలికైపోతామా లేదా? అది. హ్మ్. అందుకేనేమో అక్క ప్రభువు గాని, బాబా గాని నీళ్ళ మీద నడుస్తుంటారు కదక్క! హ్మ్. వాళ్ళు. వాళ్ళు వాళ్ళు అంత తేలికైపోతుంటారు. ఆ! వాళ్ళంత తేలిగ్గా ఉంటారు. అది. నిజమే అక్క. మన ఒంట్లో చెత్తా చెదారం ఆలోచనలు భౌతికంగా హ్మ్. ఆలోచనలు లేకపోతే కూడా మనం కొంచెం తేలిగ్గా ఉన్నట్లు అనిపిస్తాం అక్క. భారంగా ఉండం. అవును. హాయిగా ఉంటుంది. అంతే. ఈ శక్తులన్నీ మనలోనే ఉన్నాయి. కానీ మనం ఎంత తీరిక లేకుండా ఉన్నామంటే, ఇలాంటివన్నీ అభివృద్ధి చేసుకోవడానికి మనకు సమయమే లేదు. అది. ఇయన్నీ మనలో ఉన్నాయి. అయన్నీ వెలికి తీయడానికి, వాటిని అభివృద్ధి చేసుకోవడానికి మనకెక్కడ ఏంటి? సమయమే సమయం లేదు. లేదు. ఎందుకని లేదమ్మా? దాని మీద దృష్టి లేదు. ఎందుకు లేదు. దృష్టి లేదు? మన దృష్టి ఎక్కడుంది? ప్రాపంచిక విషయాల మీద, ప్రపంచం. వాటి మీద, వీటి మీద పెట్టినప్పుడు, ఈ శక్తుల్ని మనం యాక్టివ్ చేసుకోలేము అని జెప్తున్నారు. వీటిని యాక్టివ్ చేసుకోవాలంటే మీ దృష్టి వీటి మీద పెట్టండి అని జెప్తున్నారు. అయితే అక్క ఇవన్నీ అందరూ విన్నప్పుడు అందరూ కూడా మారిపోతారక్క. అందరూ కూడా హ్మ్. బాగైపోతారు. దృష్టి పెడితే మారిపోతారు. దృష్టి ఆ! పెట్టకపోతే మారరు. అవునక్క. అదే. హ్మ్. నాకు గుర్తొస్తుంది ఏమిటంటే, ఒకరోజు మా గురువుగారొచ్చి నేను ఇక నిన్ను కలుసుకోవడానికి కుదరదు అన్నారు. నిజంగానా? అది అసాధ్యం అన్నాను. ఓహ్! అది సాధ్యమే. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అన్నారు. ఆయన తెల్లవారుజామున 3 గంటలకు వెళ్తున్నారు. నేను మేల్కొన్నాను. నాకు ఎంతో ఇష్టమైన ఆయన గుర్రాన్ని చూడ్డానికి గుర్రపు శాలకు వెళ్ళాను. అప్పుడు మా గురువుగారు కిందకొచ్చారు. నా వైపు చూసి, "దుఃఖంగా ఉన్నావా?" అని అడిగారు. నేను బాగానే ఉన్నాను. నా గురించి దిగులు పడకండి అన్నాను. ఆయన తన గుర్రం పైకెక్కి కనుమరుగైపోయారు. నేను ఇంకో గురువుగారి దగ్గరకు వెళ్లి, "ఆయన ఎక్కడకు వెళ్లారు?" అని అడిగాను. ఆయన ఆ గుహ దగ్గరకు వెళ్లారు. ఆయన ఒకానొక శక్తిని పెంపొందించుకోవడానికి ఇప్పటికే ఆలస్యమైపోయింది. దాన్ని పెంపొందించుకోవడం కోసం ఆయన 8 సంవత్సరాలు అక్కడే ఉంటారు అని చెప్పారు. హ్మ్. మీకేమైనా అది. పిచ్చా? ప్రజలు వాళ్ళ జీవితం గురించి, వ్యాపారం గురించి దిగులు పడిపోతూ ఉంటారు. మీరేమో మీరు మీరేం పెంపొందించుకుంటున్నారు? ఇలాంటివి చెయ్యాలనే ప్రయత్నం ప్రజల్లో లేదు. మీకు మీరు ఏకాంతం కల్పించుకొని కృషి చేయగలరా? మీరు ప్రతిరోజు 10 నిమిషాలు సెలవు తీసుకొని ధ్యానం చేయవచ్చు. కనీసం వారానికొక రోజు విరామం తీసుకొని పర్వతాల్లోకో, గుహల్లోకో వెళ్ళిపోండి. ఈరోజు హ్మ్. నేను ఏకాంతంగా ఉండాలని అనుకుంటున్నాను. నాకు నా జీవితం విసుగొచ్చేస్తోంది అనండి. మీ హ్మ్. వైపు చూసుకోండి. కాస్త హ్మ్. పాటలు పాడండి. మీరు ఎంత మూర్ఖులో గమనించండి. ఇది ఎంతో అందంగా ఉంటుంది. ఈ విధంగానే గొప్ప మహాత్ములు అంత గొప్పవాళ్ళయ్యారు. హ్మ్. చాలా వివరణ ఇచ్చాడాయన. హ్మ్. ఆ! మన లక్ష్యం ఏమిటి? చదవనాక్క? ఇంక చాలు, ఇంక చాలు. ఆ పారాగ్రాఫ్ మళ్ళీ చదువు. ఇప్పుడు చదివినదే. అక్క ఒక 3 పేజీలు చదివితే క్లోజ్ అయిపోతదక్క. ఈరోజు ఇది అయిపోజేద్దాం. ఆహా! హ్మ్. రేపు చదువుద్దుమా. సరే. ఇది మళ్ళీ చదవమంటారా? హ్మ్. ఆ పారాగ్రాఫ్ మళ్ళీ చదువు. ఓకే అక్క. నాకు గుర్తొస్తుందేమిటంటే, ఒకరోజు మా గురువుగారు వచ్చి, "నేను ఇక నిన్ను కలుసుకోవడం కుదరదు" అన్నారు. "నిజంగానా? అది అసాధ్యము" అన్నాను. "ఓహ్! అది సాధ్యమే. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను" అన్నారు. ఆయన తెల్లవారుజామున 3 గంటలకు వెళ్తున్నారు. నేను మేల్కొన్నాను. నాకు ఎంతో ఇష్టమైన ఆయన గుర్రాన్ని చూడడానికి గుర్రపుశాలకు వెళ్ళాను. అప్పుడు మా గురువుగారు కిందకొచ్చారు. నా వైపు చూసి, "దుఃఖంగా ఉన్నావా?" అని అడిగారు. నేను బాగానే ఉన్నాను. నా గురించి దిగులు పడకండి అన్నాను. ఆయన తన గుర్రం పైకెక్కి కనుమరుగైపోయారు. నేను ఇంకో గురువుగారి దగ్గరకు వెళ్లి, "ఆయన ఎక్కడకు వెళ్లారు?" అని అడిగాను. ఆయన ఆ గుహ దగ్గరకు వెళ్లారు. ఆయన ఒకానొక శక్తిని పెంపొందించుకోవడంలో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. దాన్ని పెంపొందించుకోవడం కోసం ఆయన 8 సంవత్సరాలు అక్కడే ఉంటారు అని చెప్పారు. మీకేమైనా పిచ్చా? ప్రజలు వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ వ్యాపారం గురించి దిగులు పడిపోతూ ఉంటారు. మీరు ఏం పెంపొందించుకోవాలనుకుంటున్నారు? ఇలాంటివి చెయ్యాలనే ప్రయత్నం ప్రజల్లో లేదు.
మీకు మీరు ఏకాంతం కల్పించుకొని కృషి చేయగలరా? మీరు ప్రతిరోజు 10 నిమిషాలు సెలవు తీసుకొని ధ్యానం చేయవచ్చు. కనీసం వారానికొకసారి విరామం తీసుకోవచ్చు. పర్వతాల్లోకో, గుహల్లోకో ఈరోజు నేను ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాను. నాకు ఇవి జీవితం విసుగొస్తోంది అనండి. మీ మీ వైపు చూసుకోండి. కాస్త పాటలు పాడండి. మీరు ఎంత మూర్ఖులో గమనించండి. ఇది ఎంతో అందంగా ఉంటుంది. ఈ విధంగానే గొప్ప మహాత్ములు అంత గొప్పవాళ్ళయ్యారు. హ్మ్. అంటే వాళ్ళెలా గొప్పవాళ్ళయ్యారని చెప్తున్నారు. క్లారిటీ ఇస్తున్నారు. ఇదంతా ఓకే. విన్నా గూడా మనల్ని మనం గమనించుకోండనే అర్థం వస్తుంది గదక్కా! అంతే. అంతే. మీరెంత మూర్ఖులు, ఎలా ఉన్నారో మీరేం ఫైనల్‌గా మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి.